అందరికీ అందరికీ నమస్కారం మిత్రులారా. కొంచెం వైడ్ యాంగిల్ పెట్టాం, కొంచెం దూరం కనిపిస్తుంటుంది. చాలామంది నిలువు పెడితే కొంచెం సగమే కనిపిస్తుంది సార్, ఫుల్గా అనిపించట్లేదని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. దానికోసం ఈరోజు ట్రై చేస్తున్నాము. చూడండి, బాగా కంఫర్టబుల్ ఉందంటే మనం రోజు ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్ ఎక్సర్సైజ్. ఈరోజు వెరికోజ్ వీన్ స్పెషల్. అంటే వెరికోజ్ వీన్స్ రక్త ప్రసరణ అయిపోతుంటుంది కదా, దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెంచాలి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు యోగా చేద్దాం. స్టార్ట్. నెక్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. సైడ్ బెండింగ్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Side turning. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Shoulder movements. Rotation. 1 2 3 4 5 6 7 9 10. Reverse. 1 2 3 5 6 7 8 9 10. Shoulder shrugging. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touch. 1 2 3 4 5 6 7 8 9 10. Flexion. 1 2 3 4 5 6 7 8 9 10. Raise. 1 2 3 4 5 6 7 8 9 10. Fist. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 9 10. Lock the fingers and stretch. 1 2 3 4 5 6 7 8 9 10. Chest bending. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder movements. 1 1 2 2 3 4 4 5 5 6 6 7 7 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 5 6 7 8 10. Reverse. 1 2 3 5 6 7 8 9 10. Elbows lock చేయండి. Up and down. 1 2 3 4 5 6 7 8 9 10. Side stretch. 1 1 2 2 3 4 4 5 5 6 7 7 8 8 9 9 10 10. Rotation. 1 2 3 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Forward push. 1 2 3 4 5 6 7 8 9 10. Just wide. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Scissoring. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Pull, overhead pull. 1, 2, 3, 5, 6, 7, 8, 10. Chest pull. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10. Ground pull. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. ఇప్పుడు బ్యాక్ బెండింగ్. చేతులు వెనక లాక్ చేయండి. డూ బ్యాక్ బెండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Side bend. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twist. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. March fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting. Lock the hands back side of the neck. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14,
15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Kicking 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Complete stretch. Twist. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side stretch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Front and kick. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. చైర్ మీద చేసేటువంటి కొన్ని చూపిస్తాను నేను. చైర్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. మన బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఉంటాయి కదా, వాటిని పుష్ చేయాలి. మనం ఫోల్డ్ చేసినప్పుడు కింద ప్రెషర్ పెరుగుతుంది, పైన కొంచెం లూజ్ అవుతుంది. స్ట్రైట్ చేయగానే పుష్ అవుతుంది. ఇటువంటిది. 1, 1, స్ట్రైట్ లైన్. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. స్ట్రైట్ లెగ్ తెచ్చేసి ఇప్పుడు లెగ్ పెట్టి పుష్. 1. ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ అవుతాయి. స్ట్రాంగ్ అవడం వల్ల లోపల ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సిటప్స్ అంటాం. సింపుల్ సిటప్స్. కూర్చోవడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. ఇచ్చేయడం వల్ల ఈ థై మజిల్స్ అంతా మూవ్ అవుతుంటాయి. మీరు చేసేటప్పుడు మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్. దీంతో మళ్ళీ పని ఉంది, చెప్తా. నీస్ ఎక్సర్సైజ్ దీంట్లో కూడా కవర్ అయిపోయాయి మనకు ఆల్రెడీ. టోటల్ స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మూమెంట్లో కూడా యాక్చువల్గా ఇక్కడ స్టే చేయాలి. హీల్స్ లేపేసి స్టే చేయండి. ఎలా ఉండాలి? 1 2 3 వేళ్ళ మీద ఉండాలి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. డౌన్. మీకు కనిపిస్తుందో లేదో, వేళ్ళ మీదే చేయాలి. వారికోజ్ వీన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే స్పెషల్గా ఈ వేళ్ళ మీద నడవాలి. ఇలా టోస్ మీద లేచి నడవాలి. 1, మళ్ళీ బ్యాక్, మళ్ళీ చేతులు స్ట్రెచ్ చేస్తే ఇంకా మంచిది. కేవలం వేళ్ళ మీదే ఉంటుంది, మొత్తం హీల్స్ అంతా లేపేయాలి. ఇలా నడవడం కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ టోస్ దగ్గర నుంచి బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఉంటాయి, చిన్న నర్వ్స్, వెన్యూల్స్ అంటారు వాటిని. అవి స్టిమ్యులేట్ అయ్యాయంటే పుషింగ్ బ్యాక్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, వృక్షాసన. ఒక కాలు దీని మీద ఉంచండి. హ్యాండ్స్ ఇన్ ప్రణామాత్రం. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్. స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Release. Relax. Breathing. వారికోజ్ వెయిన్స్కి పనిచేసి ఇంకొక ఆసనం నటరాజాసనం అంటాం. సరళ నటరాజాసనం. ఒక కాలు యాక్చువల్గా గోడ దగ్గరికి వెళ్ళి చేస్తే కాస్త బెటర్ ఉంటుంది. బ్యాలెన్స్ అవుట్ కాకుండా చూసుకోవచ్చు. మీరు వచ్చిన వాళ్ళు చేయొచ్చు. ఇలా బ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పైనుంచి కింది గషింగ్ అంటాం, పుష్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలు బెండ్. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్ట్రెచ్. ఓన్లీ వ్యారికోజ్ వీన్స్ కదా, డీవీటీ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు, దానికి కూడా బాగా పనిచేస్తుంది. బ్రీతింగ్. ఉత్తిత పాద అంగుష్టాసనం, ఇది కూడా కాళ్ళు లేపడం ఉంటుంది. ఇది మామూలు చేయలేని వాళ్ళు, చైర్ ఉంది కదా, చైర్ మీద కాలు పెట్టి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా ఒక కాలు పుష్ చేసి పట్టుకోవాలి, స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇది స్ట్రెచ్ చేయడం వల్ల మీకు సెఫానస్ వీన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇలా బ్యాలెన్స్ లేని వాళ్ళు చైర్ మీద కాలు పెట్టవచ్చు, చైర్ మీద కాలు పెట్టి చేసుకోవచ్చు, లేదా ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకుంటే ఇంకా బెటర్. అసలు బ్యాలెన్స్ అవుట్ అవుతుందని భయం అక్కర్లేదు. ఇలా చేసి గోడ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి ఇది. బ్రీతింగ్. నటవరాసన అంటాం. కాళ్ళు దూరం జరిపేసి ఈ పోస్చర్, సైడ్ స్ట్రెచ్ కావాలి. హ్యాండ్స్ ఇలా పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. దీంట్లో స్ట్రెచ్ ఎక్కువ కావాలంటే 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. దీన్ని చేయడం వల్ల ఇలా పుష్ చేసినప్పుడల్లా ఏ కాలు మీద అయితే ఎక్కువ ప్రెషర్ పడుతుంటుందో ఆ కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ అవుతుంది, సెకండ్ కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. ఇలా కంటిన్యూస్ చేయడం వల్ల మీరే బ్లడ్ సర్క్యులేషన్ పుష్ చేసినట్టు అవుతుంది. వ్యారికోజ్ వీన్స్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అది. కూర్చోండి. సిట్టింగ్ ప్రాబ్లం లేదు కదా, రెగ్యులర్గా అనిపిస్తుంది. స్టాండింగే కొంచెం దూరం వెళ్ళినట్టుంది ఫ్రేమ్. సరే మీరు చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది, కంఫర్ట్ ఉందా లేదా. యాక్చువల్గా ఇలా నిలువు పెడితే ఇటు బ్లాక్ కలిపి చిన్నది కనిపిస్తుంది కదా, సరిగా అర్థం కావట్లేదు, కంఫర్ట్ లేదని చెప్పి కొంతమంది టీవీకి పెట్టేసుకుంటున్నారు, ఎల్ఈడికి. దాన్ని పెట్టుకున్నప్పుడు ఇటు తిప్పంగానే స్క్రీన్ తిరిగిపోతుందని చెప్పి కొంతమంది పెట్టారు. అందుకని ఒకే ఫ్రేమ్లో ఉండడానికి ట్రై చేశాం. చూడండి కంఫర్ట్ ఉందా లేదా అని చెప్పేదాన్ని బట్టి మనం రేపటి నుంచి చేసేటువంటి యోగా గురించి మాట్లాడదాం. పద్మాసన. కీప్ రైట్ లెగ్ and the left thigh, left leg and the right thigh. Hands straight. Back head and neck straight. Close your eyes. Slow and deep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,
19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Release. Opposite side. Right leg on the left thigh, left leg on the right thigh. మీకు ఆపోజిట్ కనిపిస్తుంటుంది చూడండి. హ్యాండ్ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఈ పొజిషన్లో ఏమాత్రం కొంచెం మనం కాఫ్ మజిల్ మీద థై మీద ఒత్తిడి కానీ కలిగిస్తే బ్లడ్ పుషింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ పోస్చర్లో ఫార్వర్డ్ బెండ్ చేసుకుంటూ ఫ్రంట్ అండ్ బెండ్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ కూడా చేయాలి దీంట్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, దీంట్లో కూడా ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుంది చేయాలండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. మీరే పుష్ చేసినట్టు, అంటే స్టెప్ బై స్టెప్, అంటే మన బీన్స్లో స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. మనం ఇది చేయడం వల్ల బ్యాచ్ అంటే సెక్షన్ వైజ్ స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. అలాగే దీన్ని కూడా ఈ కాలైతే పైన పెట్టాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. దీన్ని ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వారికోజ్ వెయిన్స్ షింక్ అయినటువంటివి, అక్కడ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఆగినటువంటివి, వాటిలో ఒక విధమైన ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో డ్రైన్ అయిపోతుంది ఈజీగా. కాల్ స్ట్రైట్. యాంకిల్ మూమెంట్స్ రెగ్యులర్గా మనం చేసేదే, దీనివల్ల కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది వారికోజ్ వెయిన్స్ మీద. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10. రొటేషన్. 2, 3, 4, 5, 6, 7, 9, 10. Reverse. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. Wide the legs. Knee exercise, single leg folding. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Both. 1, 2, 3, 4, 5. కొంచెం ఎక్కువ ఫోర్స్గా కింద తగలాలి ఇలా. 6, 7, 8, 9, 10. అప్పుడు పుషింగ్ ఉంటుంది. మామూలుగా నార్మల్ చేస్తే నీ ఎక్సర్సైజ్ అవుతుంది. అది చేసి ఫోర్స్గా ఇలా తగిలింది అనుకోండి, ఎక్కువ పుషింగ్ అనేది జరుగుతుంది మీకు. ఓకే,
లెగ్ పైన పెట్టండి. మెన్స్కి స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 10. Change 1 2 3 4 5 6 7 8 9 10. క్రాస్ అండ్ స్టే. ఇలా చేసిన తర్వాత ఈ మూమెంట్ ఇవ్వండి దీనికి 1 2 3 4 5 6. చేంజ్. ఈ కాల్ చేంజ్ చేసి దీనికి మూమెంట్ 1 2 3 4 5 6. ఈ ఎక్సర్సైజ్ ఇది చేయడం వల్ల ఈ లెగ్లో ఎక్కువ పుషింగ్ అనేది జరుగుతుంది. బ్రీతింగ్. లెగ్ ఫోల్డింగ్ చేసి దీంట్లో పుషింగ్ అంటాం దీన్ని. 1 2 3 4 5 6 7 8 9 10. దీన్ని చేయడం వల్ల రెండు నీస్లో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడైతే ఏదైతే ప్రెషర్ తీసుకుంటుందో దాంట్లో మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగకుండా ఉంటుంది. ఏదైతే పుష్ చేస్తున్నామో మనము దాంట్లో మెకానికల్ ఎఫెక్ట్, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. రెండు జరుగుతాయి దీంట్లో. కుకుటాసన, తిత్తిలి. సరే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Stay there. Stretch. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Release. Relax. జాను శీర్షాసన. కాలు ఫోల్డ్ చేయండి. బయటకు ఉండాలి కాలు. స్ట్రైట్ ఎందుకు పట్టుకోవాలి. స్టే దేర్. 1 2 కాలు స్ట్రైట్ ఉంచాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది చేయడం వల్ల ఈ వెయిన్స్లో ఉండేటువంటి వాల్స్ స్ట్రాంగ్ అవుతాయి, అవి స్టిమ్యులేట్ అవుతాయి. వాల్ స్టిమ్యులేట్ అయితే పుషింగ్ బాగుంటుంది. ఎప్పుడు ఈ కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Release both legs at a time. Stretch. 1 2 3 4 5
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మీరు ఎంత మజిల్స్ని ఓవర్ స్ట్రెచ్ చేయగలిగితే అంత బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మజిల్ స్ట్రెచ్ కాగానే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాల్సిందే కదా. పోవాల్సినప్పుడు వాల్యూమ్ ఎక్కువైనప్పుడు మీకు పుష్ అవుతూనే ఉంటుంది, ఆగదు. అందులో మీరు మెకానికల్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి స్టాగ్నెంట్గా ఉంటే అక్కడే ఉంటుంది, కానీ మూమెంట్లో ఉన్నప్పుడు పుష్ అయిపోతూనే ఉంటుంది. వజ్రాసన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు. వాళ్ళు వేరేది ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి, 1-2 ఎక్సర్సైజులు. బ్యాక్ స్ట్రెచ్, క్లోజ్ యువర్ ఐస్, స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. దీంట్లో స్థిరానుమాసన అంటారు. కాల్ స్ట్రెచ్, ఇలా కూర్చోవాలి. ఈ పొజిషన్లో సపోర్ట్ తీసుకోవాలి, స్టే. ఈ పొజిషన్లో కూర్చోవడం వల్ల ఈ మజిల్స్ ఏదైతే బ్యాక్ స్ట్రెచ్ చేసామో ఈ మజిల్ స్ట్రెచ్ అవుతాయి. ప్రెషర్ అంతా ఏడపడడం వల్ల ఈ మజిల్స్, సో రెండింట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూనే ఉంటుంది. స్టే. 1, 2, కొంతమంది ఇది కూడా చెప్తారు, 3, 4, 5, 6. కానీ మనం బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. వారికోజ్ వెయిన్స్కి ఎక్సలెంట్ ఆసనం ఇది. మొత్తం వాల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. రిలీజ్. పడుకోండి, బొర్లు పడుకోండి. రిలాక్స్. మకరాసన. నిరాళమాసన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down, relax. భుజంగాసన, ఛాతి కట్టేటి చేతులు ఉంచండి. హాఫ్ స్టెప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down, relax. ఈ పోస్చర్లో మనకు వారికోజ్ వెయిన్స్కి పనిచేసేది పాదచాలన అంటారు. ఓకే, అది బాగా చేయాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. బోత్ రెండు చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేయడం వల్ల ఈ థై మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాయి, అంటే పైకి పుష్ చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనం బ్లడ్ సర్క్యులేషన్ని ఏదో బకెట్తో నీళ్ళు తీసిపోసినట్టు చేస్తున్నాం. సో దానివల్ల ఇది పుల్ అవుతుంది, ఇది సక్ చేస్తుంది. దాంతో వారికోజ్ వెయిన్స్ బాగా తగ్గుతాయి. అలాగే దీన్ని శలభాసన టైప్లో ఉంటుంది కదా. ఐస్ కింద హ్యాండ్స్ ఉంచి అప్ అండ్ డౌన్, లెగ్ కూడా అప్ అండ్ డౌన్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. బోత్ లెగ్స్ కూడా చేయొచ్చు. అప్ 1, 2, 3, 4, 5, 6. శలభాసనలో ఆగాలి. 1, 2, 3, 4, 5, 6. డౌన్. మళ్ళీ 6. 1, 2, 3, 4, 5, 6. మళ్ళీ ఆగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 6. సారీ, మళ్ళీ 1, 2, 3, 4, 5,
6. Please take 1, 2, 3, 4, 5, 6. ఇలా చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి అవి స్ట్రెచ్ అయినప్పుడల్లా మీకు బ్లడ్ సర్క్యులేషన్ పుష్ అవుతూ ఉంటుంది. వారికోస్ వెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. తిరిగి పడుకోండి. పాక్షిక సేతు ఆసన. చేతులు పైకి పెట్టాలి. ఒక కాలు ఫోల్డ్ చేయండి. ఒక కాలు స్ట్రైట్ నుంచి లేపండి. ఈ కాళ్ళు పైకి ఏదైతే లేపామో దాంట్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ వెళ్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. డౌన్. రిలాక్స్. ఏదైతే మనం లెగ్ స్ట్రైచ్ చేసాం కదా, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఫ్రీ బ్లడ్ ఫ్లో వస్తుంది. మీకు వారికోస్ వెయిన్స్ తగ్గాలి అంటే ఎంత మీరు ఎలివేట్ చేసి పెడితే అంత తొందరగా రిలీఫ్ వస్తుంది. బ్లడ్ వెజల్స్ స్వెల్లింగ్ తగ్గిపోతూనే ఉంటుంది. ఉత్తాన పాద అంగుష్టాసనం అంటారు. అంటే కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి పైకి లేపేయండి, లాక్ చేసి. మీకు ఎంత వస్తే అంత చేయండి. అల్టిమేట్గా గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి పడాలంతే. స్టే దే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఎంత ఎక్కువసేపు మీరు ఉండగలిగితే ఈ పొజిషన్లో అంత బ్లడ్ సర్క్యులేషన్ డైవర్షన్ ఉంటుంది. వారికోస్ వెయిన్స్ స్వెల్లింగ్ తగ్గిపోవడం మీరే చూస్తారు. కంటిన్యూస్గా మేబీ ఈ యోగా క్లాస్ అయిపోయేసరికి చూసుకుంటే మీకు స్వెల్లింగ్ తగ్గి ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. విపరీత కరణీయ ఆసన. ఇది కూడా వారికోస్ వెయిన్స్కి ఎక్సలెంట్ ఆసన.
కాళ్ళు లేపాలి. ఇన్వర్టెడ్. కొంచెం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. పుష్, స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. వచ్చేటప్పుడు స్లోగానే రావాలి, ఒకేసారి వదిలేయద్దు. డౌన్ స్లోలీ. సింగిల్ లెగ్ రేజింగ్, పాద సంచలనం అంటారు దీన్ని. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. బోత్ లెగ్స్ కూడా లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 9 20. మీరు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీని స్టాగ్నెంట్గా ఉంచుతున్నారు, లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ లెగ్స్ని ఎక్కువ కదుపుతున్నారు. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ స్టాగ్నెంట్ ఉంటుంది. అందులో హైట్లో ఉంటుంది కాబట్టి గ్రావిటేషన్, భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ ఎక్కడ చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటే క్లియర్ అయిపోతాయి. యాక్చువల్ చెప్పాలంటే మరీ పెద్ద ఉంటే టైం పడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా ఎన్ని ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు. దీన్ని మాత్రం కదపొద్దు, ఓన్లీ లెగ్స్ మాత్రమే కదుపుతూ ఉండండి, మీ ఇష్టం. 1 2 3 4 5 6 7 8 9 10. పైన 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. చాలా ఎక్సర్సైజ్ ఉంటాయండి. మనకు టైం తక్కువ కాబట్టి జస్ట్ రిలాక్స్. శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్ till 30 counts. మీరు ఓన్లీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి. రైట్ హ్యాండ్ నాసికా మధ్యలో ఉంచండి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి. పూర్ణ సూర్యభేద. టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్. టేక్ రైట్, రిలీజ్ లెఫ్ట్. రైట్, left, right, 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 left. Last time. Take right, release left. ఇప్పుడు రివర్స్. లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదలాలి. పూర్ణ చంద్రభేద. టేక్ లెఫ్ట్, రిలీజ్ రైట్. లెఫ్ట్, రైట్, left, right, 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 left, right. Last time. Take left, release right. పవన భస్త్రిక. రైట్ లెఫ్ట్ వదిలేయాలి, సెంటర్లో పీల్చుకోవాలి. పొట్ట మీ చేతులు ఉంచండి. 54 ఈచ్.
ఓంకారం. కీప్ ది హ్యాండ్స్ ఇన్ ప్రణామ ముద్ర. Rub the palms. Keep them on the eyes, face and cheeks 3 times. ఓకే. ఫుల్ వైడ్ స్క్రీన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి మిత్రులారా. స్టాండింగ్లో ఎలా ఉంది, కంఫర్టబుల్ ఉందంటే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.